అదే సినిమాలు అట్లా అప్పుడు వీళ్ళు కేసు వేయలేదు, ఇప్పుడు వేసే అవకాశం కూడా లేదు. అయితే మీరు ఇంకేదైనా అసాధారణ శక్తులు తెర వెనుక ప్రభావాలు పనిచేస్తాయంటే అది ఎప్పుడు ఉంటుంది, కానీ చాలా తక్కువ ఛాన్స్. టైం కూడా లేదు. అంటే ప్రాసెస్ మొదలైపోయి 2 దశలు అయిపోయింది. కాబట్టి ఈ జనసేన కొని తెచ్చుకున్న చిక్కుల్లో స్వయంకృతాపరాధాల్లో ఇది తాజా అని మనం చెప్పొచ్చు. సార్, పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే 6 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఇదే గ్లాస్ గుర్తు. అంటే 6 పార్లమెంటు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది బీజేపీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అన్నది. ఇది ఏంటంటే ఎమ్మెల్యేలకి ఒకటి, ఎంపీలకి ఒకటి కూడా వేసి గెలిపించిన గతాలను మనం చూసాం. సో ఇప్పుడు పూర్తిగా ముంచే విధంగా ఇది ఉందని వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుందండి పార్లమెంట్లో కూడా. ఇప్పుడు ఏమండి, ఒకసారి యుద్ధం అన్నాక పోటీ అన్నాక ఎవడి ఎత్తుగడలు వాడు వేస్తాడండి. ఇప్పుడు మీరు గీత అని పేరున్నామేను మీరు పెట్టిరు కదా పిఠాపురంలో అభ్యర్థిగా, అవునా కాదా, మళ్ళీ నాగబాబు ఎందుకు చెప్పాడు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. మీరు అసలు ఆ పేరున్న మనుషులనే పెట్టి కన్ఫ్యూజ్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తే మీ గుర్తును ఉపయోగించుకోవడానికి రాజ్యాంగపరంగా ఉన్న అవకాశం చూసుకుని వాళ్ళు చేస్తారు. చాలా పవన్ కళ్యాణ్ పేరుతో 6 డజన్ పార్టీలు 6 డజన్ ఇవి రిజిస్టర్ అయ్యండి అక్కడ ఎన్నికల సంఘం దగ్గర. సో శతకోటి దరిద్రాలకు అనంత కోటిపాయాలని ఎవరి ట్రిక్స్ వాడు ప్లే చేస్తూ ఉంటాడు. మీరు అన్నట్టు 3 పార్లమెంట్ సీట్లు 3 కాదండి, అంటే మనం 3 ఇక్కడ మీరు రాశారు అంటే మీకు కీలకమైనవండి. విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి. అంటే అనకాపల్లి సీఎం రమేష్, పురంధేశ్వరి చాలా ముఖ్యమైనవి. అందుకని నేను అంటున్నాను నేను ఇవి బహుశా దీనికి ఏం పెద్ద పరిష్కారం ఉండకపోవచ్చు. ఇంకోటి ఆ పార్లమెంట్ సీట్లలో మీరు లేరు కదా అని కూడా వాడు అడుగుతాడు. అవును సార్, గతంలో ఎప్పుడైనా అయిందా మీరు చూసిన ఈ ఎన్నికల హిస్టరీలోని ఇలాంటి సందర్భం ఏదైనా రాష్ట్రంలో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ జరిగింది? ఇప్పుడు కాదండి, ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టినప్పుడు సైకిల్ గుర్తు మాకే కావాలని ముందుగా వెళ్ళి అడిగి మేము అన్ని చోట్ల పెడతామని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడండి. అయినా కానీ 1-2 చోట్ల వేరే వాళ్ళకి ఇస్తే కూడా వద్దని ఈయన అడిగాడు ప్రాంతీయ. ఇప్పుడు ఐ థింక్ సమాజ్వాదీ పార్టీకి వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి గుర్తే ఉండేది, ఉంది అనుకుంటే ఇప్పుడు కూడా. సో వేరే రాష్ట్రాల్లో ఉంటే కూడా కష్టం మాకే ఉండాలని కూడా ఏదో అడగడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇప్పటికీ ఏ గుర్తులు ఉన్నాయో వాటిలోనే ఇవ్వాలి. ఎన్నికల సంఘం రూల్ ఏమంటే నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సెల్ ఫోన్ పెడతాను లేకపోతే సోఫా సీట్ పెడతానంటే ఒప్పుకోదు. వాళ్ళు ముందుగా ఇవి మేము ఆమోదించిన గుర్తులు, ఇవి పార్టీల గుర్తులు, ఇవి ప్రాంతీయ పార్టీల గుర్తులు, ఇవి ఇండిపెండెంట్లకు సంబంధించి మేము ఇచ్చే గుర్తులని వాళ్ళకు జాబితా ఉంది, వాళ్ళ బుక్ ఉంటుంది ఒకటి, అందులో ఉన్నవే మీరు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పటికిప్పుడు దీనికి వేరే పరిష్కారం అంత సులభంగా రాదు. ఇచ్చింది వెనక్కు తీసుకునే అధికారం కూడా ఉందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న.